రూల్ చూసుకోవాలి. రూల్ ప్రకారం ఏంటి? డోనార్ యాంటీజెన్ షుడ్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ద రెసిపియంట్ యాంటీబాడీ. అంటే రక్తం ఇచ్చే వాళ్ళ యొక్క యాంటీజెన్ తీసుకునే వాళ్ళ యాంటీబాడీతో మ్యాచ్ కావద్దు. అదే కదా రూల్. ఆ రూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత పెద్ద లిస్ట్ అని ఇచ్చుకోరు, మనకు సంబంధం లేదు. మన రూల్ ఏంటి? డోనార్స్ యాంటీజెన్ షుడ్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ద రెసిపియంట్స్ యాంటీబాడీ. ఓకేనా? చూడండి మరి ఇక్కడ డోనార్స్ ఎవరెవరు ఉన్నారు? మనకు ముగ్గురు ఉన్నారు. ఇత్మతుద్దౌలా, తర్వాత లాడ్లీ బేగం, అసఫ్ ఖాన్. వీళ్ళు ముగ్గురు డోనార్స్. రెసిపియంట్ ఒక్కరే ఉన్నారు. ఎవరు? మెహరున్నీసా. ఆమె బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ. డోనార్ లో ఏం చూడాలని చెప్పాను? యాంటీజెన్. రక్తం ఇచ్చే దాత యొక్క యాంటీజెన్ గ్రహీత యొక్క యాంటీబాడీతో మ్యాచ్ కావద్దు. డోనార్స్ యాంటీజెన్ షుడ్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ద రెసిపియంట్ యాంటీబాడీ. డోనార్ మీద ఉన్న యాంటీజెన్ రెసిపియంట్ మీద ఉన్న యాంటీబాడీతో మ్యాచ్ కావద్దు. ఏదైనా పని మ్యాచ్ అయితే చేయాలి, ఇక్కడ మ్యాచ్ కాకుంటే చేయాలి. మరి మ్యాచ్ అయితే ఏమైతే సార్? మ్యాచ్ అయితే రెసిపియంట్లు తీసుకున్న వ్యక్తిలో బ్లడ్ క్లంప్ అవుతుంది, క్లాట్ అయితే చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. ఎవరికి? రెసిపియంట్ చనిపోతారు. అర్థమవుతున్నా? చాలా ఇంపార్టెంట్. రక్తం ఇచ్చే దాత యొక్క యాంటీజెన్ గ్రహీత యొక్క యాంటీబాడీతో మ్యాచ్ కావద్దు. డోనార్ యాంటీజెన్ షుడ్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ద రెసిపియంట్ యాంటీబాడీ. చూద్దాం మరి. వీళ్ళు డోనార్స్ కదా, వీళ్ళలో యాంటీజెన్స్ ఏమున్నాయి మీరే చెప్పండి. డోనార్ లో ఏం చూడాలని చెప్పిన? యాంటీజెన్ కదా. ఏముంది మరి డోనార్ లో? యాంటీజెన్. ఏ. రెసిపియంట్ లో ఏం చూడమని చెప్పిన? యాంటీబాడీ కదా. మరి రెసిపియంట్